ఇక్కడ లింక్ చూడండి. దేవతలందరూ అగ్నిని ఆశ్రయిస్తారు. ఆ అగ్నియే ప్రజాపతి. ఆ ప్రజాపతి మనుష్యుల కోసం బలి అవుతాడు. ఇప్పుడు చరిత్ర మొత్తం వెతకండి. నేనే అగ్నిని అని చెప్పి తన్ను తాను బలిగా అర్పించుకున్న దేవుడెవరు? బైబిల్లో లూకా సువార్త 12:49లో యేసుక్రీస్తు ఒక మాట అన్నారు, నేను భూమి మీద అగ్నిని వేయవచ్చు తిని అని. అలాగే హెబ్రీయులకు 12:29లో ఇలా ఉంది, మన దేవుడు దహించు అగ్ని అయ్యున్నాడు. అంటే ఆ వేదాలు చెప్పిన అగ్నిస్వరూపుడైన ప్రజాపతి 33 కోట్ల మంది దేవతలు ఎవరి ద్వారా అయితే తృప్తి పొందుతారో ఆ యజ్ఞ పురుషుడు యేసుక్రీస్తే. ఆయన శిలువ మీద బలి అయినప్పుడు అది కేవలం ఒక మరణం కాదు, అది ఒక మహాయజ్ఞం. ఆ యజ్ఞం ద్వారానే సమస్త పాపాలు కాలిబూడిదయ్యాయి. సోదరులారా, ఇది యాదృచ్ఛికం కాదు. వేదాలు ఆయన్ని ప్రజాపతి అన్నాయి, బ్రాహ్మణాలు ఆయన్ని అగ్ని అన్నాయి, బైబిల్ ఆయన్ని లోక పాపములు మోసుకొనిపోవు దేవుని గొర్రెపిల్ల అంటే ల్యాంబ్ ఆఫ్ గాడ్ అని పిలిచింది. యజుర్వేదం 31:18లో పురుష సూక్తంలో ఏమని ఉందంటే, వేదాహమేతం పురుషం మహాంతం, ఆ మహాపురుషుణ్ణి నేను తెలుసుకున్నాను. ఆయన్ను తెలుసుకోవడం వల్లే మరణం నుండి విముక్తి లభిస్తుంది. వేరే మార్గం లేదు.